పేషెన్స్. మనకు నచ్చని ఒకే ఒక పదం. మనకన్నీ ఇన్‌స్టాంట్‌గా అయిపోవాలి. ఇన్‌స్టాంట్ నూడిల్స్ లాగా. మనం తినే ఫుడ్ నుంచి హ్యాపీనెస్ వరకు అన్నీ మనకి వన్ క్లిక్‌లో వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఫుడ్ కావాలనుకోండి, స్విగ్గీ లేదా జొమాటోలో ఆర్డర్ పెడతాం. అదే మనకి ఏదైనా హ్యాపీనెస్ కావాలనుకోండి, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో రీలో లేదా కామెడీ వీడియోనో చూస్తాం. సో, అన్నీ మనకు వన్ క్లిక్‌లో ఉన్నాయి. కానీ సక్సెస్ అలా కాదు. సక్సెస్ కావాలంటే టైం పడుతుంది. ఎఫర్ట్స్ పెట్టాలి. మెయిన్‌లీ మనకు పేషెన్స్ కావాలి. మనకు లేనిదే అది. మీకు తెలుసో తెలీదో మరి, ఇప్పుడు $1 బిలియన్ పడుతున్న ప్రతి కంపెనీ ఒకప్పుడు చిన్నగానే స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు రోజుకి 9 బాటిల్సే అమ్ముడుపోయేవంట. కానీ ఇప్పుడు 190 క్రోర్ బాటిల్స్ అమ్ముడుపోతున్నాయి. జేకే రాలిన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆథర్స్ ఇన్ ద వరల్డ్, వెల్ నోన్ ఫర్ హ్యారీ పాటర్ నోవెల్. హ్యారీ పాటర్ నోవెల్ యాక్సెప్ట్ చేయకముందు ఆమెని 12 టైమ్స్ రిజెక్ట్ చేశారంట. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఒకవేళ కోకోకోలా కంపెనీ వాళ్ళు నా బ్రాండ్ లాస్‌లో నడుస్తుందని చెప్పి కంపెనీ ఆపేసుంటే ఈరోజు అసలు కోకోకోలా బ్రాండ్ అనేదే ఉండేది కాదు. ఒకవేళ జేకే రోలిన్స్ 13 టైమ్స్ ట్రై చేయకుండా ఓన్లీ 2, 3 టైమ్స్ ట్రై చేసి ఆపేసుంటే ఈరోజు అసలు హ్యారీ పాటర్ నోవెలే ఉండేది కాదు. సో, సక్సెస్ టేక్స్ టైమ్. నువ్వు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఒకవేళ నీకు పేషెన్స్ లేదంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు జీవితంలో ఓడిపోతావు. సో, హావ్ పేషెన్స్. ఆల్ థింగ్స్ ఆర్ డిఫికల్ట్ బిఫోర్ దే బికమ్ ఈజీ.